ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అన్నారు అంకురం సినిమాలో సిరివెన్నెల. ఇటీవల అలా ముందడుగు వేశారు జననేత పవన్ కళ్యాణ్. ఆ మధ్య జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి పాలనా వ్యవస్థ బాధ్యతను సుతిమెత్తగా గుర్తు చేయగా, ఉప ముఖ్యమంత్రి మాత్రం గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించేటప్పుడు సీనియర్ అధికారులు, బ్యూరోక్రాట్లు అభ్యంతరం చెప్పకపోవడం పట్ల ఆశ్చర్యం ప్రకటించారు. అంతేకాదు, వ్యవస్థలను బలోపేతం చేయాల్సింది పోయి బ్యూరోక్రాట్లు కూడా నిస్సహాయంగా ఉంటే సగటు మనిషి ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించడం ద్వారా మంది మౌన ఘోషకు గొంతునిచ్చారు. ఎందుకంటే విధానాలు రూపొందించేది అధికారంలో ఉన్న ప్రభుత్వం అయినా క్షేత్రస్థాయిలో వాటిని ప్రజలకు చేరువ చేయాల్సింది పాలనా యంత్రాంగమే కదా. ఇదే విషయాన్ని ఏ పాలనా వ్యవస్థ కూడా అమలు పరిచే పాలనా యంత్రాంగం కంటే మెరుగ్గా ఉండదని తొలుత మొరార్జీ దేశాయ్, తదనంతరం పార్లమెంట్ సభ్యుడు కె హనుమంతయ్య అధ్యక్షత వహించిన మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ 1966 తేల్చి చెప్పింది. స్వతంత్ర భారతదేశంలో అనేక పర్యాయాలు ఇది రుజువైంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది పరాకాష్ఠకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పాలనా వ్యవస్థలో అత్యున్నత అధికారులు సక్రమంగా కర్తవ్యం నెరవేర్చేందుకు రాజ్యాంగం కల్పించే రక్షణ గుర్తు చేసుకుందాం. నిష్పక్షపాతంగా, నిర్భీతిగా తమ అభిప్రాయం వ్యక్తపరిచేందుకు, సలహాలు సూచనలు చేసేందుకు వీలుగా ఏ లిఖిత రాజ్యాంగంలోనూ లేని రక్షణలు భారత రాజ్యాంగం అఖిల భారత పౌర శాఖల అధికారులకు ప్రసాదించింది. ఈ నిబంధన ప్రధానంగా పౌర సేవకులను ఏకపక్షంగా ఉద్యోగాల నుండి తొలగించే వీలు లేకుండా చేసింది. ఇందుకు రాజ్యాంగ సభలో పట్టుబట్టిన వారు అప్పటి గృహశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. మన దౌర్భాగ్యం ఏమంటే, మన దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు 25 జూన్ 1975 నుండి 21 మార్చి 1977 వరకు ఉన్నతాధికారులలో అత్యధికులు ఆనాటి పరిపాలనలో అకృత్యాలకు వత్తాసు పలికారు లేదా మిన్నకుండిపోయారు. మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ ఓ సందర్భంలో ఎమర్జెన్సీపై స్పందిస్తూ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలంలో స్వల్ప వేతనానికి, కుటుంబాలకు దూరంగా దేశ సరిహద్దుల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి సైనికులు విధులు నిర్వర్తిస్తూ ఉండగా బదిలీకి బెదిరి పౌర సేవల తలమానికాలైన ఉన్నతాధికారులు నివారణ నిర్బంధం ఉత్తర్వులపై అనాలోచితంగా సంతకాలు చేశారని అన్నారు. షా కమిషన్ తన నివేదికలో బ్యూరోక్రసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యూరోక్రసీ ఉత్తర్వులు, నియామకాలకు విరుద్ధాలని, రాజకీయ ఉద్దేశ ప్రేరేపితాలని తెలిసి ఆమోదం తెలిపిందని, మొత్తానికి సివిల్ సర్వెంట్స్ తమ వృత్తిగత పురోగతి కోసం అధికారంలో ఉన్న పక్షానికి విధేయత చూపాలని భావించారని తెలిపింది. పోలీస్ వ్యవస్థను ఒక రాజకీయ పక్షానికి మేలు చేకూర్చేలా వినియోగించారని, అది చట్టబద్ధ పాలనను విధ్వంసం చేయడమేనని నివేదిక అభిప్రాయపడింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వార్తలు చదివితే ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఇది కామనే అని తోస్తోంది. ఇందుకు కారణాభూతులైన అందరి మీద ప్రభుత్వ విధి విధానాలు, చట్టాల పరంగా సత్వరమే చర్యలు తీసుకోవాలి. ఇందుకు ఎవరూ మినహాయింపు కారాదు. 30 సంవత్సరాల పౌర సేవలో 26 సార్లు బదిలీ చేయబడి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా 2000 సంవత్సరంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి మానవ హక్కుల కాపలాదారుగా, పర్యావరణ పరిరక్షకునిగా సేవలందిస్తున్న ఈఏఎస్ శర్మ ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో ఇప్పటికే పలుమార్లు వివిధ మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఉదాహరణకు, అదానీ సెకీ ఒప్పందం కారణంగా విద్యుత్ వినియోగదారుల మీద పడిన అదనపు ఛార్జీలను వెనక్కి తీసుకోవడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వ శ్వేతపత్రం ప్రకారం ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా పడే 3850 కోట్ల రూపాయల భారాన్ని అందుకు బాధ్యులైన నేతలతో పాటు అధికారుల నుంచి వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి 25/11/2024 రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇలా చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వాలు తప్పుదారిలో నడిచే యత్నం చేసినా అందుకు పాలనా యంత్రాంగం సహకరించడమో సహించడమో జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ ఒత్తిడిలకు లోను కాకుండా రాజ్యాంగబద్ధంగా ప్రకటిత విధి విధానాలకు అనుగుణంగా నిజాయితీగా, నిర్భీతిగా అధికారిక విధులు నిర్వహించడానికి పాలనా యంత్రాంగానికి ఆర్టికల్ 311 రక్షణ కల్పించగలదు. కానీ మానవ దౌర్భాగ్యాల నుండి వ్యక్తులు ఎవరికి వారే బయటపడాలి. అలా జరగనప్పుడు, వైఫల్యాలకు ప్రతిఫలం ఉన్నప్పుడే సుపరిపాలన సాకారం అవుతుంది. అప్పుడే కుల, మత, ధన ప్రలోభాలకు అతీతంగా ఓటు ఆయుధం ద్వారా ప్రభుత్వాలను మార్చిన ఓటర్ అభిమతం నెరవేరుతుంది. పాలన పక్కదారులు పట్టకుండా సజావుగా సాగుతుంది. లేదంటే చరిత్ర పునరావృతమవుతుంది. అయితే ఇప్పుడు బ్యూరోక్రాట్లు రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు. ఏపీ రాష్ట్ర శాసనసభలోకి 2 విశ్రాంత ఐఏఎస్లు, లోక్సభలోకి ఓ విశ్రాంత ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు అడుగు పెట్టనున్నారు. ఈ నలుగురు ఎన్డీఏ తరఫున పోటీ చేసి గెలుపొందారు. బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్ విజయం సాధించారు. ఈయన స్వస్థలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు. తెలంగాణ పోలీస్ శాఖలో డీజీపీ హోదాలో 2022లో పదవీ విరమణ చేసిన తెన్నేటి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. చిత్తూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల వరప్రసాద్ గెలుపొందారు. ఇక గతంలో ఐఏఎస్ గా పనిచేసిన జయప్రకాష్ నారాయణ కూడా కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో సీనియర్ లీడర్ గా ఉన్న
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఐపీఎస్ గా పనిచేశారు. పి వెంకటరామరెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో కలెక్టర్ గా బీఆర్ఎస్ తీసుకుని మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ విజయం సాధించారు. మలికిపురం మండలం దిండి గ్రామానికి చెందిన ఈయన ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. మరో మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పల్నాడు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసిన ఇంతియాజ్ ఓడిపోయారు. రాష్ట్ర కేడర్కు చెందిన ఈయన ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బాపట్ల లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జేడి శీలం మరోసారి ఓటమి చవిచూశారు. ఈయన గతంలో కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. మరికొందరు మాజీ డీజీపీలు కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ కాలేదు. మొత్తానికి సివిల్ సర్వెంట్లు పొలిటికల్ పవర్ కోసం చేస్తున్న ఫీట్స్ అన్ని ఇన్ని కావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.